ఆ ఇంటర్వ్యూ చేసేటోడు ఇంకా రాలేదా? తొందరగా నమ్మనే. మేము సెట్కి లేట్గా వస్తే అయితే రాస్తారా? ఆడికి అది బలిచింది, గంట లేట్ వచ్చిండు, ఇది బలిచిందని. ఏడీడు గంటన్నర అయింది నేను వచ్చి. వేరే ఛానల్ లేవనుకున్నా ప్రమోషన్ చేయనికే. ముందే సోదిలోదు ప్రతి ఓడు ఒకటే క్వశ్చన్, ఎట్లా స్టార్ట్ అయింది సార్, ఎట్లా ఎండ్ అయింది సార్? ఏంటయ్యా ఇది? సంవత్సరంన్నర తర్వాత షో స్టార్ట్ చేస్తున్నాను, సరిగ్గా ప్లాన్ చేసుకోవడం తెలీదా? పైనుంచి కిందకి దింపడం, కింద నుంచి సీట్లోకి దింపడం, ఏదో సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి కదా. ఏది సరిగ్గా ప్లాన్ చేయరు. రే మీ ఆఫీస్ బాయ్ కూడా వస్తాడా మీ ఆఫీస్లో? సార్ నేను ఆఫీస్ బాయ్ కదా సార్, ఈయనే సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది. ఎవడా ఈయన? ఏం మాట్లాడుతున్నాడు? నవ్వుతాడేంది? ఎక్కడైనా కామెడీ సినిమా చేసామా? ప్రతిసారి ఎవరో ఒకరు తీసుకొస్తారు, సినిమా వాడు అంటాడు, ఆడేమో రెస్పెక్ట్ ఎవడో నవ్వుతాడు, వెళ్ళేసి వెళ్ళిపోతాడు. ప్రతోడికి సాంబా అంటే కామెడీ అయిపోయింది. కామెడీ కాదు. ఈ సమోసా షో స్టార్ట్ ఎంత టైం అయింది? సమోసా కాదు, సాంబా షో. నవ్వుతాడేంటి? ఎర్రగడ్డ పంపించండి. నవ్వుతున్నాడు. మా 2 బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి, చెప్పేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ప్రతిదానికి కంగారు. నిన్న కాక మొన్న వచ్చి ఉంటాడు ఇండస్ట్రీకి, అప్పుడే స్టార్ అయిపోయినట్టు కలరింగ్ చెప్తాడు. వెల్కమ్ టు ద సాంబా షో. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న ప్రముఖ న్యూస్ ఛానల్ యజమాని, ఆయన కోసం పోలీసులు వెతికిలాట. సార్ ఏంటి సార్ మన ఎండి గురించి చదివేస్తున్నారు? అలా చదవకూడదు. ఎవడరా నువ్వు నాకు చెప్పడానికి? ప్రతోడు న్యూస్లో వేలు పట్టేవాడే. పక్కలా ప్రతోడు చెప్పేవాడే నాకు చెప్తున్నారు. నన్ను ఎవరూ లేపక్కర్లేదు, నాది నేనే లేపుకుంటానంటున్న యూ హీరో. ఎవడ ఈ న్యూస్ రాసింది? నాది నేనే లేపుకుంటానేంటి? నాది నేనే లేపుకుంటాను కాదు, నన్ను నేనే లేపుకుంటాను రాయాలి. ఇలాంటి న్యూస్లు రాస్తేనే చదవాలన్న మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎవరి న్యూస్లు రాస్తారు? ఎవరి న్యూస్లు అయిపోయిందా? అంతేనా? బ్రేకింగ్ న్యూస్లు ఇంకేమైనా ఉన్నాయా? సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఏంటి కంగారు? నిన్న కాక మొన్న వచ్చి చెప్పు, ఇంతకీ నీ పేరేంటి? సో నా పేరు విశ్వక్సేన్. సో నేను ఫలక్నామా దాస్ అనే సినిమా యాక్టింగ్ చేసి డైరెక్షన్ చేశాను. సో May 31 రిలీజ్ అనమాట సినిమా. అండ్ ఈ సినిమా టీజర్కి ట్రైలర్కి నేను ఆ మూల కూర్చుంటాను, నీకు నువ్వే క్వశ్చన్స్ అడిగేసి, నీకు నువ్వే ఆన్సర్స్ చెప్పేసి, నువ్వే జనాలతో మాట్లాడేసి వెళ్ళిపో. టీలు కాఫీలోనో చెప్పు, కావాలంటే తీసుకొస్తాను. సింగిల్ మాల్ట్ ఆన్ ద రాక్స్ తెచ్చి. సో ఆన్ ద రాక్స్ సెన్స్ ఉందా అసలు? ఇంటర్వ్యూని పట్టించుకోరా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఫలక్నామా దాస్ అంటే ఫలక్నామా దాస్ ఏమో పోటు అనుకుంటున్నావా? సినిమాలో ఫలక్నామా దాస్ ఏమో, నేను బయటే ఫలక్నామా దాస్, మామూలుగా ఉండదు. సరే ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ ఇంటర్వ్యూ అంటే ఏంది నీ సినిమాలో బూతులు ఉన్నాయి, ఏంది నీ సినిమాలో వాయిలెన్స్ ఉంది అనుకున్నా. మంచి ప్రభావమే ఉంది నా టీజర్ది నీ మీద. ఏంటి బూతులు మాట్లాడడానికి తిట్టను అనుకున్నావా? టీజర్లో 4 బూతులు. ఫోన్లే కుర్రోడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడని చెప్పి వదిలేసా. చూస్తానే ఉన్నా బయట పబ్లిక్ ఫంక్షన్లో బూతులు, థియేటర్కల్ ట్రైలర్లో బూతులు. ఏ స్టార్ హీరో అయిపోవడానికి షార్ట్ కట్ ఫార్ములానా ఇది? చెప్పు. లేదు, ఇది సబ్జెక్ట్ నీడ్స్ ద డైలాగ్. ప్రతోడు చెప్పే డైలాగ్ లేదు. ఎంతమందిని చూడలేదు సబ్జెక్ట్ డిమాండ్ చేసిన బూతులు పెట్టడం, హీరోయిన్ కిస్ చేసుకోవాల్సిందని చెప్పి సబ్జెక్ట్ డిమాండ్ చేసిన ముద్దులు పెట్టడం. ప్రతోడు చెప్పేదే కదా ఇది. కొత్తది ఏమైనా ఉంటే చెప్పు. అది కాదు, మీరు సినిమా చూడండి, మొత్తం ఆర్గానిక్గానే ఉంటుంది. ప్రతోడు చెప్పేదే కదా ఇది, ఆర్గానిక్గా ఉంటుందని కావాలని పెట్టేసి. అది కాదు, ఈ సినిమాలో హీరో నువ్వే, డైరెక్టర్ నువ్వే అంటగా. ఏంటది? అవును. ఏంటవును? ఎందుకు? టాలెంట్ ఉంది, చేసిన. అబ్బో సరేలే, ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ని కూడా పెట్టామంట కదా. తరుణ్ భాస్కరే సగం సీన్లు సగం సినిమా తీసేసాడు, అందుకే తన సీన్లు కూడా తనే తీసుకున్నాడని బయట టాకు. డైరెక్షన్ అంతానే నువ్వు చేసింది ఏం లేదంట కదా. రే అవసరం అరా మనకి? లే చెప్పు దొరికేసావుగా, చెప్పు. లేదు, తరుణ్ ఒక 4 రోజులు షూటింగ్ ఉండే, జస్ట్ ఆ 4 డేసే వచ్చింది సెట్కి. అప్పుడు కూడా మన సజెషన్ అడిగితే లేదు నువ్వు కరెక్ట్గానే తీస్తున్నావు, అవసరం లేదని చెప్పిండు. కాకపోతే పిచ్చిల సారీ ఎవడో అనుకుంటారు అట్లా, పిచ్చిన కొంతమంది అనుకుంటారు అంతే. అట్లా అంటే నేనే చేసిన డైరెక్షన్, కొంతమంది పిచ్చిల అదే ఇట్లా కొంతమంది అనుకుంటారు. సరిగ్గా మాట్లాడు, సాంబా షో ఇది. లేదు కొంచెం డిహైడ్రేషన్, ఎండలు బాగున్నాయి కదా. అరే నాయన పిచ్చిలో అట్లా కొంచెం డిహైడ్రేషన్ అట్లా వస్తున్నాయి. యాక్టింగ్లో సినిమాల్లో చేయి, ఇక్కడ కాదు.
ఫల్క్నామా సినిమా ఏంటి అసలు? ఫల్క్నామా ఏరియాలో డైలీ తాగేసి చిల్లర గొడవలు చేసుకునే వాళ్ళ గురించే కదా. చెప్పు. 90 దాకా వచ్చేది ఉండేరా, నీ పని అవుతుండే. సాంబా, ఫలక్నామా దాస్ అనే సినిమా నువ్వు అనుకుంటున్నట్టు తాగేసి లొల్లి పెట్టుకునేటోళ్ళ గురించి కాదు. ఫ్రెండ్షిప్ ఏంది, ఒక మదర్ ఏంది, ఒక సిస్టర్ ఏంది, చిన్నగా ఉన్నప్పుడు కలిసి ఉండే ఫ్రెండ్స్ పెద్దగా అయ్యేదాకా కలిసి ఎట్లా పెరుగుతారు, కష్టాలలో కూడా ఎట్లా కలిసి ఉంటారు, ఇవన్నీ ఉంటాయి నా సినిమాలో. హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి నా సినిమాలో, అర్థమవుతుందా? చెవిలో పూలు పెడుతున్నాడండి, స్టార్ట్ చేశాడు. సినిమాలో ఇవేం ఉండవు. సినిమాని అమ్ముకోవడానికి, జనాలు నిరుపప్పలు చేసి థియేటర్లు రప్పించడానికి కథలు చెప్తున్నాడు. ఏ ఉండవు, నమ్మారు కనుక ఏ ఉండదు. సినిమాలో కొట్టుకోవడం నమ్మద్దు, మీరు సినిమా చూడొద్దు. చెప్పాను, మోసం చేయలేవు నువ్వు, జనాలు మోసం చేయలేదు. లేదు, ఒక చిన్న కాల్ మాట్లాడుకుంటే మాట్లాడు. ఆరా కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటాడు, బయటికి రాగానే గుద్దిపడి పాడుతూ సావకపోతే రివర్స్ గేర్ తీసి ఇంకోసారి గుత్తి పాడదేంగు. ఫస్ట్ నేను చూసుకుంటా, తెలుసు నాకు లోకల్ డీసీపీ, నేను చూసుకుంటారా. నాకు ఆఫీస్లో పని ఉంది, నేను నైట్కి ఇంటికి రానని చెప్పు. బయటికి కూడా వెళ్ళను, ఫుడ్ కూడా ఇక్కడికే తెప్పించు. అమ్మ, ప్రతోడు రౌడీజంలు చేసేవాడే. వీలైతే పొద్దున్న దాకా వెయిట్ చేయరా, నేను పోతా, క్యాబ్లో పోతా ఇంటికి. సరే, ఏదో డౌట్ ఉండే నీకు? ఏం లేదు, చిన్న డౌట్ ఉంది, మా వాడితో క్లియర్ చేసుకుంటున్నా. అసలు నీకు డైరెక్టర్ అవుతుందని ఎందుకు అనిపించింది? మనల్ని పెట్టి ఎవడు సినిమాలు తీయడం, నీకు నువ్వే డైరెక్టర్ అయిపోయి నీకు నువ్వే హీరోగా ఛాన్స్ ఇచ్చేసుకున్నావా? మేము ఇచ్చిండ పైసలు అంటే ఎవ్వరు బ్రేక్ ఇవ్వకపోతే తప్పదు కదా సార్. మేమే నేనేమన్నా అంటే పేదోళ్ళం కదా సార్, మా డాడీ ఎవరో డబ్బులు పెడితే కానీ అంటే తప్పదు కదా సార్. పేదోళ్ళ సినిమాలు తీసుకోవాలి కదా సార్. సరే, నిన్ను డైరెక్టర్గా హీరోగా నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎవరో పాపం జాలేస్తుంది ఆయన చూస్తుంటే. అదే అంటున్నా, మీకు ఇచ్చిండ పైసలు అంటే అయ్యా అంటే మా నాన్నగారి సాయంతో జరిగింది సార్ ఇది. కొంచెం ఏంటి, మీ నాన్నగారే ప్రొడ్యూసరా? అనుకుంటానే ఉన్నా ఇలాంటి ట్విస్ట్ ఏదో ఉంటుందని. నువ్వు మునడమే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ముంచేస్తున్నావా? నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్, నువ్వే ప్రొడ్యూసర్, ఇంకెందుకు హీరోయిన్ రోలు, విలన్ రోలు, ఆఫీస్ బాయ్ రోలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి అన్నీ నువ్వే చేసి నిన్ను పెట్టుకుంటారా ఆఫీస్ బాయ్ లెక్క? ఏంటి? అదే మీ సజెషన్ తీసుకుంటా సార్ నెక్స్ట్ టైం నుండి. ఏది ఏది ఇలా అంటాడు, నోటుకొచ్చింది మాట్లాడతాడు, మళ్ళీ ఏదో అంటాడు. ఎవడీడు? ఎవడీడు? ఆడియో ఫంక్షన్లోనే అనుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్వ్యూలు కూడా తీసుకొచ్చేస్తున్నారా? చెప్పు, ఇంకెందుకు కాలు పట్టేసుకో ఆడియో ఫంక్షన్లో పట్టుకున్నట్టు. అరే సినిమా ప్రమోషన్స్ మనవి. ఎవడి చైల్డ్ ఆర్టిస్ట్? జస్ట్ ఇంటర్వ్యూలో ఆడియో ఫంక్షన్కే మాట్లాడుకున్నావు, లేదా సంవత్సరం మొత్తం ఎక్కడ కనబడితే అక్కడ వచ్చి కాల్ పట్టేసుకోవాలా? లేకపోతే సాంబా మంచిగా మాట్లాడు చెప్తున్నా, నాకు కోపం తెప్పియకు. ఏంటి అరుస్తున్నావు? ఇది ఫల్క్నామా నీ ఏరియా అనుకున్నావా? సాంబా షో ఇది, మై షో మై రూల్స్. ఇక్కడ అరిస్తే నేను ఒక్కడిని అరాలే, అరవకు. నువ్వు ఫలక్నామాలు కనిపించండి, పని చెప్తా. అబ్బో, ప్రతోడు చెప్పేది ఇది. సరే, నీకు లాస్ట్ 5 నిమిషాలు ఉన్నట్టున్నాయా, ఏడు. సరే, ఈ మధ్యన తెలుగులో బాగా పాపులర్ అయిన ఒక హీరోని ఇమిటేట్ చేసి అలాగే పాపులర్ అయిపోతావు, నువ్వు ట్రై చేస్తున్నావు అంటే సరే. మంచిగా ఉన్నాయి, బాగున్నాయి గ్లాసెస్. ఇట్రా ఇట్రా చెప్తా, జర జాగ్రత్త, పగులుతుంది మళ్ళా, బాగా పగులుతుంది. ఇట్రా. సో మే ఏ డేట్కి రిలీజ్ అవుతుంది ఫలక్నామా దాస్? చెప్పు. సో May 31 ఫలక్నామా దాస్ రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి చూడండి, చాలా ఎక్స్ట్రీమ్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను చెప్పిన ఎమోషన్స్ అన్నీ ఉంటాయా లేవా? ఉంటాయి. నేను చెప్పిన ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, తాయి డాన్స్ చేయడాలు కాదు సినిమా. సో రెడీ అయిపోవచ్చింది, నేను వస్తున్నా. సరే, నేను మరి ఉంటా మరి. ఓకే కదా సార్? చూసుకోండి, కొంచెం పగులుతుంది, లేకపోతే ఎవరిలాగా ఉంటుంది యాక్టింగ్ అది? మీ యాక్టింగ్ మీదే కదా, చూసుకోండి, మళ్ళీ పగిలిపోతుంది. అతికించుకోలేం కదా కొన్ని, మంచిది. ఏది పడితే అది అతికించుకోలేము. అది ఏంటి, భయపడ్డాను అనుకున్నావా? సర్లే, కొత్త కుర్రాడు కదా, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు కదా, పాపం అని చెప్పి వదిలేసా. ఏమయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు పెట్టకండి. హీరోని తీసుకురమ్మంటే రౌడీలు తీసుకొస్తారేంటి?
నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నా కొంచెం అలా డీసెంట్గా ఉన్న వాళ్ళతో పెట్టండి, అర్థమైందా? అమ్మ రౌడీలు తీసుకొస్తున్నారు, రౌడీలు మళ్ళీ వచ్చిందా దరిద్రమే. ఛే